దివ్యాంగులు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటిది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా, దివ్యాంగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నా. అలాగే బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా ఇప్పటికే వీళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఖచ్చితంగా దివ్యాంగుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి, వాళ్ళ బతుకుల్లో కనీస వెలుగులు నింపడానికి తీన్మార్ మల్లన్న గారు నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే. ఏ పథకం అయినా మొదటగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మిగతా వారికి అమలు చేయాల్సినటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనుకున్నా. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా, మీ అందరు చూసినారు, నేను సభలో మాట్లాడడానికి దివ్యాంగుల అంశం తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు మైక్ కట్ చేయడం జరిగింది. అది మాట్లాడేటువంటి సందర్భంలోనే అది కట్ చేయడం జరిగింది. ఎన్ని రకాలుగా దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశాలు రాసుకపోయినంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గవర్నమెంట్లు ఏం చెప్తా ఉన్నాయంటే, దివ్యాంగులకు సంబంధించినటువంటి పథకాలను మేము అమలు చేస్తున్నాం, దివ్యాంగులకు ఖర్చు పెడుతున్నామని చెప్తుంది. కానీ కాదు, నా దగ్గర ఉన్నటువంటి నేను తీసుకుపోయిన లెక్కలలో దివ్యాంగుల సొమ్మే ప్రభుత్వం తిన్నది. ఆ లెక్కలు నా దగ్గర ఉండే. అది చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తే మైక్ కట్ చేసినారు. వాడ మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. ఏదేమైనప్పుడు కూడా మైకులు కట్ చేయగలుగుతారు కానీ మన ప్రశ్నలు కట్ చేయలేరు. మనం ప్రజాక్షేత్రంలో ఉండి ఖచ్చితంగా ఈ దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక దీక్ష విరమించినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ మేమందరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. బాబు లేమ్మా ఓకే నెక్స్ట్ ఓకే.